ప్రైజ్ ద లార్డ్. 147వ కీర్తన 15వ వచనము చదువుకుందాము. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. పాత నిబంధన కాలంలో నివసించినటువంటి ఇశ్రాయేలీల జీవన విధానము లేదా ఇశ్రాయేలీల ప్రజలు ఎంతో విశేషమైన వారు. ఎందుకంటే దేవుడు వారి పట్ల ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని కీర్తనకారుడు ఈ కీర్తనంతటిని కూడా మనం ధ్యానం చేసినట్లయితే అనేకమైనటువంటి ఇలాంటి ఆశీర్వాదకర వచనాలను మనం చూడగలము. ప్రాముఖ్యంగా ఇక్కడ మరి 12 నుంచి 20 వచనాల వరకు కూడా ముఖ్యమైనటువంటి 3 మాటలు మనము చక్కగా చూడగలము. ఎలా అంటే, దేవుడు తన వాక్యమును ఒక గొప్ప నిధిగా, ఒక విలువైనటువంటి అమూల్యమైనటువంటి నిధిగా ఇశ్రాయేలీలకు ఏ రీతిగా ఇచ్చాడో మనము చూడగలము. ఆయన వారిని ఎంతగానో దీవించాడు. వారి సరిహద్దులలో సమాధానం ఇచ్చాడు, తినడానికి ఆహారం అనుగ్రహించాడు, నివసించడానికి భూమినిచ్చాడు, వారికి వాక్యాన్ని ఇచ్చాడు, తన ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ఈ రీతిగా ఏ ప్రజలతో గాని ఏ జనముతో గాని ఆయన వ్యవహరించలేదు. అయినప్పటికీ కూడా వారు ఆయన న్యాయ విధులను ఎరగకనే వాళ్ళు ఎంతగానో ప్రవర్తించారు. దేవుడు తన ప్రజలకు తన వాక్యం అనేటువంటి అమూల్యమైన నిధిని ఎలా ఇచ్చాడో మనకు కూడా అమూల్యమైన నిధిగా, గొప్ప నిధిగా మరి వాక్యమును మనకు కూడా ఆయన అనుగ్రహించాడు. అదే మనము మరి ఆ ధనాన్ని సమకూర్చుకోకూడదు, అది ఎంతగానో నశించిపోతుందని యేసు ప్రభువుల వారు కూడా తెలియజేశారు. భూమి మీద ధనాన్ని సమకూర్చుకోకూడదు అన్నారు. కానీ వాక్యం అనే ధనాన్ని మనం గనుక సమకూర్చుకున్నప్పుడు మన జీవితాలలో ఎంతగానో ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇక్కడ వాక్యం ఎంత అమూల్యమైనదో మనం చూడాలి అంటే 3 విషయాలు మనం చూడగలము. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును. వాక్యము వేగంగా పరిగెత్తుతున్నదని కీర్తనకారుడు ఇక్కడ పేర్కొంటున్నాడు. ఎలా పరిగెత్తుతుంది? దేవుడు ఎప్పుడైతే తన వాక్కును మరి మాట్లాడతాడు లేదా తన వాక్కును బయలుపరుస్తాడు, ఆ వాక్కు ఆయన నోట నుంచి బయలు వెళ్ళి ఎంతగానో మరి పరిగెత్తుతుంది. పరిగెత్తి బయటకు వెళ్ళినటువంటి ఆ వాక్యము, దేవుని నోట నుండి బయలు వెళ్ళిన ఆ వాక్యము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తుంది. దేవుడు తన యొక్క వాక్యము ద్వారానే సర్వ సృష్టిని నడుపుచున్నాడు. సృష్టి క్రమం అంతటా కూడా తన వాక్కు ప్రకారమే నడుచుకుంటున్నది. రెండవది, దేవుని యొక్క వాక్కు అడ్డంకులను కూడా కరిగిస్తున్నది. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. అనగా దేవుని యొక్క వాక్యము చల్లారినటువంటి హృదయాలను కూడా కరిగిస్తుంది. దేవుని వాక్యము కఠినమైన హృదయాలను కూడా కరిగించగలదు. మనము అసాధ్యము అనుకున్న పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ఆ యొక్క అడ్డగడియలను లేదా అడ్డు గోడలను కరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మన కోసము ఆ మార్గాలను కరిగించి మరి నూతనమైన మార్గాలను మనకు తెరవగలిగిన దేవుడు మనకున్నాడు. మూడవదిగా, దేవుని వాక్యము ఆశీర్వదిస్తుంది. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను ఆయన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. అంటే దేవుడు ఏ జనంతో కూడా ఈ రీతిగా ఆయన తెలియజేయలేదు. ఆయన అంతగా తన జీవితము వారి జీవితాలలో ఆయన ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన వాక్యాన్ని అనుదినము మనం పఠించాలి. మనము ఆయన వాక్యమును మరి ఒక పెట్టుబడిగా పెట్టినప్పుడు ఫలాలను మనము మరి పొందగలము. ఫలాలనిచ్చే గొప్ప నిధిగా మనము చూడగలము. దేవుని వాక్యము పరిగెత్తుతుంది. దేవుని వాక్యము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నది. దేవుని వాక్యము మార్గాలను మరి తెరుస్తున్నది. దేవుని వాక్యమును మనం స్వీకరించి, దేవుని వాక్యమును మనం అంగీకరించి, దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు
మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆయన వాక్యములోని సంపదను సముపార్జించుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. సమయం వెచ్చించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి మన జీవితాలలో ఆశీర్వాదాలను దీవెనలను తీసుకొని రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన దీవెనలన్నింటినీ తన దగ్గర దాచుకొని ఉంచే దేవుడు కాదు. ఆశీర్వాదాలన్నింటినీ కూడా తన దగ్గర దాచుకొని ఉండడు. ఎందుకంటే మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. తన గొప్ప ధననిధిలో నుండి మరి అనేకమైనటువంటి మంచి విషయాలను తీసుకొని రావాలని కోరుకుంటున్నాడు. మరి అవన్నీ ఆయన కొరకు దాచుకోడు. మరి మనం ఎలా వాటిని పొందుకోవాలి అన్నప్పుడు ఆయనతో మనం సమయం గడపాలి. ఆయన సన్నిధిలో మనం సమయం గడపాలి. మన కొరకు గడపాలి, మన పిల్లల కొరకు గడపాలి, మన కుటుంబాల కొరకు గడపాలి. ఎప్పుడైతే మనం సమయాన్ని వెచ్చిస్తున్నామో ఆయన తన ఆశీర్వాదాలు మన కొరకు అనుగ్రహిస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యంలోనే ఆ గొప్ప సంపదను మనము ఇప్పటి నుంచి ఆయన పొందుకొనుటకు ప్రయత్నం చేద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యము నాయన కరిగిస్తుంది, నీ వాక్యము పరిగెత్తుతుంది, నీ వాక్యము ఆశీర్వదిస్తుంది. అంత గొప్ప విలువైన వాక్యమును మా స్వభాషలో మాకు మీరు అనుగ్రహించారు నాయన. మరి ఆ వాక్యము అనుదినము మేము పాటిస్తూ దాని ప్రకారం నడుచుకొని నీ దీవెనలకు మేము పాత్రులుగా ఉండగలటకు సహాయం చేయమని, గొప్ప నిధిగా మేము పొందుకున్నటకు నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.